హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ది గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మొట్టమొదటిగా మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు ఇప్పటికే ఈ వీడియోస్ అన్ని ఫాలో అవుతున్నట్టయితే తప్పకుండా మీ యొక్క ఎస్ఐపి జర్నీని స్టార్ట్ చేసే ఉంటారు. సో ఈ ఎస్ఐపిస్ వేయడం అనేది మీలో ఒక క్రమశిక్షణ కొద్దీ, అంటే మిమ్మల్ని అదొక అలవాటు కింద మార్చేసుకుంటే మీ ఆర్థిక భద్రతకి ఇది మొదటి స్టెప్ అని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఎస్ఐపిస్ వేసి దాన్ని అలానే వదిలేసి సరేలే వేస్తున్నాం కదా, ఇప్పటిదాకా ఇది కూడా చేయలేదు, ఇప్పుడు ఇది స్టార్ట్ చేసామని కానీ వదిలేసినట్టయితే అతిపెద్ద తప్పు చేస్తూ ఉండుండొచ్చు. అంటే మీరు కావాలనుకున్న కార్పస్ ఏదైతే ఉందో కేవలం ₹1,00,00,000 మాత్రమే చేరుకోవచ్చు. కానీ యాక్చువల్గా మీరు కానీ నేను చెప్పే ఈ పర్టికులర్ స్ట్రాటజీని వాడినట్టయితే 2,00,00,000 దాకా వెళ్లాల్సింది కాస్త ₹1,00,00,000 వరకే ఆగిపోతే ఆ ₹1,00,00,000 అనేది లాసే కదా. అంటే ఎటువంటి టెక్నిక్ చెప్పబోతున్నారు? సో ఈ వీడియోలోనే ప్రతి ఒక్కరం కూడా మనం ఎస్ఐపి జర్నీని స్టార్ట్ చేసిన తర్వాత ఎంతో కొంత ఎస్ఐపిస్ వేస్తున్నాం కదా అని పక్కన పెట్టేస్తూ ఉంటాము. దాని గురించి ఆటోపేలో ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ క్వార్టర్ వెళ్ళిపోతుంది కదా అని వదిలేస్తారు. కానీ అలా వదిలేయకుండా ఎక్కడైతే మన శాలరీస్ అనేవి పెరుగుతున్నాయో అప్పుడు దానికి తగినట్టుగా మన ఇన్వెస్ట్మెంట్ని కూడా మనం పెంచుకున్నట్టయితే తప్పకుండా ఇది మనకు ఒక మంచి ఫలితాన్ని, మన యొక్క ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా సులువుగా ఒక మార్గాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ వీడియోలోనే మనం అటువంటి ఒక టెక్నిక్ అయిన స్టెప్అప్ ఎస్ఐపి ఆర్ టాప్అప్ ఎస్ఐపిస్ గురించి తెలుసుకుందాం పూర్తిగా. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికి కన్నా ముందు మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకో రీజన్ మీకు కూడా తెలుసు. నేను సిఏ హిరణ్మయి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది స్టెప్అప్ ఎస్ఐపి లేదా టాప్అప్ ఎస్ఐపి గురించి. మొట్టమొదటిగా ఎస్ఐపిస్ అంటే ఏంటి? సో అందరికీ తెలిసిందే, బట్ కొన్ని సెకండ్స్లో అసలు ఎస్ఐపిస్ అంటే ఏంటో మళ్ళీ చూసేద్దాం. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ అనే ప్లాన్ తోటి మీలోని ఒక ఆర్థిక క్రమశిక్షణ రావడం కోసం మీకు వచ్చే ఆదాయంలో ఎంతో కొంత అమౌంట్ని తీసుకుని మీరు రోజువారీ కావచ్చు, వారం తరపున కావచ్చు, ఒక నెలవారీ కావచ్చు, క్వార్టర్ కూడా, ప్రతి క్వార్టర్ ఆర్ ప్రతి నెలలోని మీరు ఎంతో కొంత అమౌంట్ని సెట్ చేసి పక్కన ఈ మ్యూచువల్ ఫండ్స్కి మీరు మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ కొనుక్కునే విధంగా ఎవ్రీ మంత్ అనేది అది ఆటోపే వెళ్ళిపోతూ ఉంటుంది. సో దీన్ని మనం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అని అంటూ ఉంటాము. సో దీన్ని ఎందుకు చేయాలి, దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి? 3 ముఖ్యమైన లాభాలు. మొదటిది క్రమశిక్షణ రావడం. క్రమశిక్షణ అంటే ఏంటి? ఒక రోజు చేసి మళ్ళీ వదిలేసేది కాదు. కన్సిస్టెంట్గా ప్రతి నెల ఆర్ ఏదైతే మీరు టైం అనేది పెట్టుకుంటారో ప్రతిసారి రెగ్యులర్గా అమౌంట్ అనేది వెళుతూ ఉంటే మీకు అదొక ఆర్థిక అలవాటుగా మారిపోతుంది. రెండవది రూపీ కాస్ట్ యావరేజింగ్. మార్కెట్ అనేది స్థిరంగా అయితే ఉండదు. అటు ఇటు ఆటుపోట్లు పడడం, లేవడం ఇవన్నీ వస్తూనే ఉంటాయి. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో కూడా మీరు ఎప్పుడైతే రెగ్యులర్గా మీరు కొంటూ ఉంటారో ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ని, మార్కెట్ తగ్గినప్పుడు ఎక్కువ యూనిట్స్ని కొనుగోలు చేయడం, మార్కెట్ పెరుగుతున్నప్పుడు తక్కువ యూనిట్స్ లభించడం, ఇలా ఓవరాల్గా పిక్చర్ కానీ తీసుకున్నట్టయితే మీ యొక్క కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది యావరేజ్ అవుట్ అయిపోతుంది. అండ్ మూడవది అతి ముఖ్యమైనది, దీని వెనకాతలు ఉండే ఆ మ్యాజిక్ విషయం ఏంటి అంటే కాంపౌండింగ్. సో ఇది సమ్మేళనం అని అంటాము కదా. సో కాంపౌండింగ్ అనేది మనకి ఎంత ఎక్కువ టైంకి మీరు పెట్టుబడి చేసి వదిలేస్తే అంత ఎక్కువగా మీకు కాంపౌండింగ్ యొక్క ఎఫెక్ట్ అనేది లభిస్తుంది. అసలు పెడతారు, అసలు మీద వడ్డీ వస్తుంది. ఈ అసలు వడ్డీ కలుపుకుని దాని మీద వడ్డీ, దాని మీద వడ్డీ, రిటర్న్స్ ఆఫ్ రిటర్న్స్ని మనం కాంపౌండింగ్ అని అంటాము. ఎస్ఐపిస్ ద్వారా ఈ యొక్క లాభం కూడా మనకి దొరుకుతుంది. సో కాకపోతే ఇన్ని లాభాలు ఉన్న ఎస్ఐపిస్ వేస్తున్నాం కరెక్టే, కానీ ఇది ఒక ట్రెడ్మిల్ మీద పరిగెట్టే లాంటి విషయం. కన్సిస్టెన్సీ ఉండాలి తప్పకుండా, కానీ స్పీడ్ని పెంచే విధంగా ఎస్ఐపిస్లోని మనం స్పీడ్ని అడ్జస్ట్ చేసుకుని మన ఆర్థిక లక్ష్యాల్ని వేగంగా చేరుకోవడానికి ఎలాంటి మార్గమైనా ఉందా, టెక్నిక్ ఉందా అంటే అదే స్టెప్అప్ ఎస్ఐపి, టాప్అప్ ఎస్ఐపి. స్టెప్అప్ ఎస్ఐపిలోనే చాలా చిన్న టెక్నిక్ అయినా చాలా శక్తివంతమైన రిజల్ట్స్ అనేవి చూపిస్తుంది. సో ఈ చిన్న టెక్నిక్ ఏంటి? ఇది 2 విధాలుగా చేయొచ్చు. ఒక ఫిక్స్డ్ అమౌంట్ చేసుకోవచ్చు, ఫిక్స్డ్ పర్సంటేజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి నెల మీరు ఒక 5,000 వేస్తున్నారు అనుకోండి ఎస్ఐపి మార్గంలో. ఒక ఫిక్స్డ్ అమౌంట్ అంటే ప్రతి సంవత్సరం ఎండ్లోని నేను ఒక ₹1,000 పెంచుతాను అని అంటారు. సో మొదటి సంవత్సరం మొత్తం మీరు 5,000 5,000 5,000 చొప్పున వేస్తారా ప్రతి నెల. నెక్స్ట్ సంవత్సరం నుంచి అది 6,000 కింద మారి 6,000 6,000 6,000 కింద వేసుకుంటూ వస్తారు. సో ఇలా కాదు, నేను ఒక పర్సంటేజ్ ఫిక్స్డ్గా ఒక పర్సంటేజ్ అంటే ఒక 10% ప్రతి సంవత్సరం నేను పెంచుకుంటూ వెళ్తాను అని అనుకుంటే మొదటి సంవత్సరం 5,000 వేసింది కాస్త రెండో సంవత్సరం 5,500, మూడో సంవత్సరం నుంచి 6,050 ఇలాగా మారిపోతూ వస్తూ ఉంటుంది. సో ఏ రూట్ మీరు ఎంచుకున్నా కూడా ఈ టాప్అప్ ఆర్ స్టెప్అప్ ఎస్ఐపిస్ ద్వారా మీరు డబ్బులని చాలా బాగా, అంటే ఫాస్ట్గా, మీకు తెలియకుండానే మీ శాలరీస్ పెరగకపోయినా కూడా మీకు ఇది మైండ్లో ఉంటుంది కాబట్టి ఏదో ఒక రకంగా ఒక ఇన్కమ్ అనేది తెచ్చి ఎస్ఐపిస్లో వేసే ఈ క్రమశిక్షణ అనేది కోల్పోరు. సో దీని ద్వారా ఎఫెక్ట్ అనేది కాంపౌండింగ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మనం నంబర్స్ ద్వారా చూస్తే ఇంకా సులువుగా అర్థమైపోతుంది. ఇప్పుడు మనం 2 కేసెస్ తీసుకుందాం. ఒకళ్ళు రెగ్యులర్గా ఎస్ఐపిస్ వేస్తున్నారు, రెండవ వాళ్ళు స్టెప్
స్టెప్అప్ ఎస్ఐపిస్కి వెళ్తున్నారు. సో ఇక్కడ ఇద్దరు కూడా ప్రతి సంవత్సరం 5,000 తోటి స్టార్ట్ చేస్తున్నారు. అంటే ప్రతి నెల 5,000 వేస్తారంటే 60,000 ఇన్వెస్ట్మెంట్ ఒక సంవత్సరానికి. అండ్ వీళ్ళు వేసే మ్యూచువల్ ఫండ్స్ నుంచి రిటర్న్ అనేది యావరేజ్గా 12% అనేది వస్తుంది. సో మొట్టమొదటి వాళ్ళ ఎస్ఐపిస్ని నార్మల్ రూట్లో వేస్తే, రెండో వాళ్ళు స్టెప్అప్ చేస్తున్నారు కదా, సో ప్రతి సంవత్సరం 10% పెంచుకునే విధంగా వాళ్ళ యొక్క ఇది సెట్ చేసుకున్నారు. సో ఇప్పుడు మీరు స్క్రీన్స్ మీద కానీ చూసినట్టయితే 5 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరి మధ్యన మన వ్యత్యాసం పోలిస్తే రెగ్యులర్గా ఎస్ఐపిస్ చేసిన వాళ్ళ యొక్క టోటల్ కార్పస్ విషయానికి వస్తే 4.05 lakhs ఉంది. అదే ఇక్కడికి వస్తే 4.84 lakhs ఉంది. ఇద్దరికి పెద్ద వ్యత్యాసం ఏం లేదు, ఒక 80,000 అనుకోండి. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత చూద్దాం. 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిది రెగ్యులర్గా వేసిన వాళ్ళ యొక్క కార్పస్ మొత్తంగా 11.2 lakhs ఉంది. అండ్ ఇటుగాని వచ్చి చూస్తే వీళ్ళు 16.84 lakhs దగ్గర ఉన్నారు. సో ఇక్కడ దాదాపుగా 5 లక్షల డిఫరెన్స్ అనేది చూస్తున్నాం. ఇది కూడా అసలు ఏం లేదు. 15 సంవత్సరాలకి వెళ్దాం. ఇప్పుడు 15 సంవత్సరాల్లో రెగ్యులర్గా ఎస్ఐపి ఒక 9 లక్షల వరకు వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు ఈ 15 సంవత్సరాల పాటు. అంటే ప్రతి సంవత్సరం 60 లక్షల కింద ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. 9 లక్షలు వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానికి 15 సంవత్సరాల ఆఖరిలోని వీళ్ళకి వచ్చిన కార్పస్ మొత్తం విలువ 24 లక్షలు. అదే స్టెప్అప్ చేసుకుంటూ 10% పెంచుకుంటూ వచ్చారు కదా, వాళ్ళు ఇప్పటిదాకా ఇన్వెస్ట్మెంట్స్ చేసింది 15 సంవత్సరాల పాటు 19,06,000 వరకు ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళకి ఎంత వస్తుంది? 41,38,000 వస్తుంది. ఇక్కడ హ్యూజ్ డిఫరెన్స్ 17 లక్షలు. ఇక్కడతో ఆగుతుందా? ఇంకొక 5 సంవత్సరాలు పెంచుకుని 20 సంవత్సరాల దగ్గరికి వెళ్దాం. సో 20 సంవత్సరాల దగ్గర కానీ వీళ్ళిద్దరి మధ్యలో కార్పస్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ కానీ చూస్తే, ఇక్కడ రెగ్యులర్గా ఎస్ఐపిస్ వేసిన వాళ్ళ కార్పస్ 20 సంవత్సరాల తర్వాత 46 లక్షలకు వస్తే, అక్కడ సరాసరి 93 లక్షలు. అంటే కోటీశ్వరులు అవ్వడానికి కొంచెం తక్కువలో ఉన్నారని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇంకొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి 25 సంవత్సరాల తర్వాత వెళ్దాం. రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళ యొక్క మొత్తం కార్పస్ కానీ తీస్తే 15 లక్షల వరకు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. వాళ్ళకి లభించిన కార్పస్ దాదాపు 85 లక్షలు. అంటే నాట్ బ్యాడ్, ఓకే. స్టెప్అప్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం 10% పెంచి వాళ్ళు 25 సంవత్సరాల కల్లా దాదాపుగా ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాల్యూ 59 లక్షలు. కానీ అక్కడ చూడండి వాళ్ళకి వచ్చిన వాల్యూ ఎంత ఉందో, 2 కోట్లు. సో అసలు ఈ 85 లక్షలు ఎక్కడ, 2 కోట్లు ఎక్కడ? సో దీని మధ్యలో ఉండే డిఫరెన్స్ గురించి నేను మాట్లాడుతున్నా. సింపుల్, చాలా సులువైంది. ఎంతో కష్టం కాకుండా అసలు మీకు తెలియకుండానే మీరు ఆటోపే ఫెసిలిటీ కానీ పెట్టుకున్నట్టయితే ప్రతి సంవత్సరం అది పెరుగుతూ వెళ్తుంది. సో డెఫినెట్గా మీకు వచ్చే ఆదాయం కూడా ప్రతి సంవత్సరం అలాగే ఉండిపోదు కదా. ఇప్పుడు కొద్దిగా వస్తే అది డెఫినెట్గా పెరుగుతుంది. సో ఇలాగ మీకు ఇన్ఫ్లేషన్ని దాటుకుని చాలా మంచి రిటర్న్స్ ఇవ్వడానికి ఇది ఒక చిన్న విషయమైనా చాలా పెద్ద డిఫరెన్స్ని చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు కానీ మీరు నెక్స్ట్ 20 సంవత్సరాల్లో ఒక 2 కోట్ల కార్పస్ని ఏర్పరచుకోవాలి అని అంటే మీరు ఇప్పటి నుంచి ప్రతి నెల 21,000ని వేసుకుంటూ వెళ్ళాలి. యావరేజ్గా రిటర్న్స్ ఇచ్చే 12% వరకు రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్లో. కాకపోతే స్టెప్అప్ని కానీ తీసుకున్నట్లయితే ఒకేసారి 21,000 ప్రెజర్ పెట్టుకోకుండా మీరు ఇప్పటి నుంచి 11,000 నుంచి మొదలు పెడితే చాలు. ఇది 10% పెరిగి 20 సంవత్సరాల్లో మీకు 2 కోట్లనే ఇస్తుంది. సో స్టెప్అప్ ఉండే అంత పవర్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఈ పర్టికులర్ విషయాల్లో అంటే మనం మ్యూచువల్ ఫండ్స్లోని ఎస్ఐపిస్లోని డబ్బులు వేస్తున్నాము తీస్తున్నాము ఇవన్నీ వస్తాయి కదా, దీనిపైన ట్యాక్స్ ఇంప్లికేషన్స్ అసలు ఎలాగ ఉంటాయి మేడం అని అడిగితే, ఎప్పటిదాకా అయితే మీరు ఎస్ఐపిస్లో అలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూనే ఉంటారో అప్పటిదాకా ట్యాక్స్ ఇంప్లికేషన్ ఉండదు. ట్యాక్స్ అనేది ఎప్పుడు పడుతుంది? మీరు ఎప్పుడైతే అమ్మేసి రిడీమ్ చేసుకుని మీ డబ్బుల్ని వెనక్కి తీసుకోవాలనుకుంటారో అప్పుడు మీకు టాక్సేషన్ రూల్స్ అనేవి అప్లై అవుతాయి. సో ఇక్కడ ఎలాగ అప్లై అవుద్ది? ఎస్ఐపిలోని మీరు ప్రతి నెల, ప్రతిరోజు, ప్రతి వారం ప్రతి క్వార్టర్లో చేసే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ని సెపరేట్ ఇన్స్టాల్మెంట్ కింద చూస్తారు. ఫీఫో మెథడ్ అని అంటాము. అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఓల్డ్గా అంటే మీరు ఫస్ట్ నుంచి కొనుక్కుంటూ వస్తున్న డేట్ ప్రకారంగా ఉండే యూనిట్స్ ఏవైతే ఉంటాయో, మీరు ఇప్పుడు ఎన్ని యూనిట్స్ నమ్ముతున్నారో దాని కాస్ట్ అంటే ఫస్ట్ తీసుకున్నవి అంటే ఓల్డెస్ట్ యూనిట్స్ యొక్క కాస్ట్ని లెక్కించుకుంటూ వస్తారనమాట. సో ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ని మనము లాభాలు పొందినట్టుగా ప్రాఫిట్స్ ఆర్ గెయిన్స్ అని అంటూ ఉంటాం. సో దీనికి ఇప్పుడు ఫినాన్షియల్ ఇయర్ 24-25లోని కొత్త రూల్స్ని ఇంట్రడ్యూస్ చేసిన దాని ప్రకారంగా కానీ చూస్తే, ఏదైనా యూనిట్స్ అంటే నేను ఇక్కడ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ని మీరు 12 నెలల కన్నా ఎక్కువ హోల్డ్ చేస్తే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద వెళ్ళిపోతుంది. ప్రతి సంవత్సరంలో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 1,25,000 వరకు ఎగ్జెంప్ట్. దీన్ని దాటి మీరు కానీ గెయిన్స్ని పొందినట్టయితే 12.5% చొప్పున మీరు ట్యాక్స్ని చెల్లించాల్సి వస్తుంది. 12 months కన్నా తక్కువ పీరియడ్కి హోల్డ్ చేసి వెంటనే అమ్మేస్తే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద అది క్వాలిఫై అవుతుంది. అక్కడ ట్యాక్స్ రేట్ 20% ఉంటుంది. డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మరి దానికి ఎలాగండి? 2023 తర్వాత మీరు కానీ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే పీరియడ్ తోటి పని లేకుండా, ఎంత టైం తోటని పని లేకుండా దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కిందే లెక్కిస్తున్నారు. మీ యొక్క మొత్తం ఇన్కమ్తో యాడ్ చేసి ట్యాక్స్ ల్యాబుల ప్రకారంగా ట్యాక్స్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అనేది ELSS అనేది ఇంకోటి కూడా పాపులర్ అవుతుంది. సో ఇది కానీ తీసుకున్నట్టయితే 3 years లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ATCలోని
మీకు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్ యొక్క బెనిఫిట్ 1,50,000 వరకు లభిస్తుంది. ఇది కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కిందే వర్తిస్తుందన్నమాట. సో ఇదండి ఏదైతే స్టెప్అప్ ఆర్ టాప్అప్ ఎస్ఐపీస్ యొక్క పవర్ఫుల్ అయిన ప్లాన్ మేము నంబర్స్తో సహా మీ ముందుకు తీసుకొచ్చాం కదా. అలానే ట్యాక్స్ ఇంప్లికేషన్ ఎలా ఉంటుందని కూడా అర్థం చేసుకున్నారు కదా. మీరు ఎస్ఐపీస్ అందరూ చేస్తున్నారని నమ్ముతున్నాను. అలా చేసే ఎస్ఐపీస్ అలా మీరు కానీ మీ యొక్క జర్నీని స్టార్ట్ చేసి ఉంటే స్టెప్అప్ గురించి తప్పకుండా ఆలోచన చేసి మీ యొక్క స్టెప్అప్ ఆర్ మీ యొక్క ఎస్ఐపి జర్నీని ఇంకా వేగవంతంగా మీ ఆర్థిక లక్ష్యాలకి చేరుకోవాలి అని అంటే తప్పకుండా ఈ స్టెప్అప్ అండ్ టాప్అప్ని మీరు అప్లై చేసి ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కమెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. ఇది ఇంకెవరికైనా యూస్ఫుల్గా ఉంటుందని భావిస్తే తప్పకుండా వీడియోని ఫార్వర్డ్ చేయడం కూడా మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.